బల్కర్కి 1,00,000 లెక్కన నెలకు 16 లక్షల రూపాయలు దాని మీద ఆదాయం. పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వినలా ఎప్పుడు. అసోసియేషన్ మీద ఏ విధంగా ₹1 కోటి సంపాదించాలని నెలకే అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 crore. దానికి సంబంధించి ₹300 ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి 800, ₹4,000 బయట ఉండేటువంటి ట్యాంకర్లకి. ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా? ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించమన్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని సోమిరెడ్డి మీద విచారణ చేయించు. సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డు నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో. ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి. నీ మాట కూడా వినడు. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు. ఏదా నువ్వు చేసేదని నేను. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు. ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు నిన్ను. బాహాటంగానే తిడతాడు. నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను. కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు. వినే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఇది నిజంగా ఫ్లయాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా. జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదో విచారణ జరిగిందా? లేదే. అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి కొడుకు ఇదోచ్చగా దోచి పారేస్తున్నారు. మీరేం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఆయనేమో వాడు మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన కానీ వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మా రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు. తలకేదన్నా కనుక ఓ మంచి టాపగాను పెడితే మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది. గడ్డం మీసం తీసేస్తే కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే దొరికాడా మనకని అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే. కాబట్టి ఏ గెటప్ అయినా సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే. పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు అబ్బా ఇట్లాంటి వాడు కదా ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం, ఇంత నీతి నిజాయితీ కలిగినోడు చేసేటువంటి గబ్బు పనులు గలీజు పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టద్దు కంపు ఇంకొక సెషన్కి. ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు ఈ కంపు. అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు. ఆయన పాపం పొంగిపోయాడంట చంద్రబాబు నాయుడు గారు ఈయన అనర్గణమైనటువంటి ఉపన్యాసానికి బీరు బ్రాండ్లు చెప్తా ఉంటే మందు బ్రాండ్లు చెప్తా ఉంటే. కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅవుట్ల గురించి మాట్లాడు. ఎస్ ఎక్కడ లేఅవుట్లు ఉన్నా సరే నీ అల్లీపురం చుట్టూ ఉన్న లేఅవుట్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరో డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి. నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేఅవుట్లు ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు. ఈరోజు పత్రికలో వచ్చింది వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు. సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా తొక్కిపెట్టే పని ప్రయత్నం చేయకండి. ఎవరి పాత్ర ఉంది ఎవరుండారు దీని వెనక? నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ల దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ₹1 తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా. నేను చెప్తున్నా లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగినంత తీగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తే ఏం హక్కు ఉంది నీకు? ఏం అధికారం ఉంది నీకు? ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు తోసేస్తా. లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని రెవెన్యూ వాళ్ళని దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు, నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్నా ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి. ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో. లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా? జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాళెం అనేటువంటి విలేజ్లో సంగం బ్యారేజీ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు. అక్కడ నేను వ్యాపారం చేయలేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట, అక్కడ ఎంత లోతుంది ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా ₹100 కోట్ల స్కెచ్ వేసి సూరాయపాళెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావు. చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా? ఎవడన్నా నా హయాంలో
ఒక్క ఇసుక రేణు సూరాయపాలెం దగ్గర నుంచి ఎత్తాడా? ఈ రోజున వెతడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు రైతుల గురించి ఆలోచన చేసాం, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం. ఇలాగ క్యాష్ గురించి చిల్లర గురించి ఆలోచన చేయాలి, చిల్లర చేష్టాలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే ఆ రోజు